నమస్కారం, న్యూస్ విజన్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కేంద్ర మంత్రి జయశంకర్ కు తప్పిన ముప్పు, దాడికి యత్నించిన ఖలిస్తానీలు. 30 ఏళ్ల తర్వాత ఆసక్తికర పరిణామాలు. ఒకే వేదికపై తోడల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. వెంకన్న భక్తులకు తీపి కబురు, అన్నప్రసాదం మరింత రుచిగా, మెనూలో మసాలా వడ. టీటీడీపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు హెచ్చరికలు, సంయమనంతో చైర్మన్ ఈవో. తిరుమల నడక మార్గంలో 3 కోడెనాగులు, దెబ్బకు భక్తులు గజగజ. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు పక్కాగా చేపట్టండి, అధికారులను ఆదేశించిన స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. ప్రస్తుతం లండన్ పర్యటనలో ఉన్న కేంద్ర విదేశాంగ మంత్రి జయశంకర్ కు భారీ ముప్పు తప్పింది. చార్టమ్ హౌస్లోని థింక్ ట్యాంక్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని కారులో ఆయన బయలుదేరుతుండగా అక్కడే ఉన్న ఖలిస్తానీ సానుభూతి పరులు జయశంకర్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ కలకలం సృష్టించారు. ఏకంగా ఓ దుండగుడు భద్రతా సిబ్బందిని దాటుకుని ఆయన కారు వద్దకు మెరుపు వేగంతో దూసుకొచ్చి కేంద్ర మంత్రి జయశంకర్పై దాడికి యత్నించాడు. భారత జాతీయ జెండాను అవమానపరిచేలా ప్రవర్తించాడు. అయితే అక్కడే ఉన్న పోలీసులు దుండగుడిని అరెస్ట్ చేసి ఖలిస్తానీ సానుభూతి పరులను అక్కడి నుంచి చెదరగొట్టారు. ఈ నేపథ్యంలోనే దాడికి యత్నించే వరకు ఏం చేస్తున్నారంటూ జయశంకర్ వ్యక్తిగత భద్రతా సిబ్బందిపై కేంద్రం సీరియస్ అయినట్లుగా తెలుస్తోంది. అంత పెద్ద విధ్వంసం జరిగినా అక్కడే ఉన్న అధికారులు స్పందించకపోవడం గమనార్హం. చంద్రబాబు నాయుడుతో వైరం ఉందని అందరూ అంటుంటారని, అది నిజమే కానీ ఇప్పుడు కాదని మాజీ ఎంపీ దగ్గుబాటి వెంకటేశ్వరరావు చెప్పారు. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, వాటిని మర్చిపోవాలన్నారు దగ్గుబాటి వెంకటేశ్వరరావు. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. దగ్గుబాటి రచించిన ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమం విశాఖ గీతం యూనివర్సిటీలో జరిగింది. ఈ కార్యక్రమంకు సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేదికపై తోడల్లుళ్ళు చంద్రబాబు, వెంకటేశ్వరరావు ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ప్రపంచ చరిత్ర పుస్తకావిష్కరణ కార్యక్రమంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఆంధ్ర రాష్ట్రం అనేకసార్లు విభజనకు గురైంది. ఆ సందర్భంలో ఎదురైన పరిస్థితిని చర్చించే ప్రయత్నం చేశాను. రాజకీయ నాయకులు ఎప్పుడూ స్వీయ చరిత్రలు, అనుభవాలు రాస్తుంటారు. కానీ ప్రపంచ చరిత్రను రాసినప్పుడు బుక్ లాంచ్ కోసం ప్రముఖులను పిలవడంపై సందిగ్ధత ఉండేది. రాజకీయ నాయకులు అంటే ఎన్నికల్లో ఖర్చు పెట్టడం, తిరిగి సంపాదించడం అనే అభిప్రాయంలోకి వెళ్ళిపోయింది. ప్రపంచ చరిత్ర పుస్తకం పోటీ పరీక్షలకు వెళ్లే వాళ్లకు ఉపయుక్తంగా ఉంటుందని భావిస్తున్నా అని అన్నారు. వేదిక ఎక్కి 30 ఏళ్లయ్యింది. గతంలో మైక్ ముందు మాట్లాడమని అడిగినా వెళ్ళిపోయేవాణ్ణి. ఇవాళ బుక్ రిలీజ్ కోసం వచ్చాను. రాజకీయాలు, పుస్తక పరిచయం గురించి ప్రస్తావిస్తూ బోర్ కొట్టించానా? మరో 50 ఏళ్లు బ్రతికే టెక్నాలజీ వచ్చేస్తుందట. నాకు చంద్రబాబుకు వైరం ఉందని అందరూ అంటారు. అది నిజమే కానీ ఇప్పుడు కాదు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. వాటిని మర్చిపోవాలి. ఎల్లకాలం పరుషంగా ఉండాల్సిన అవసరం లేదు అని దగ్గుబాటి చెప్పుకొచ్చారు. దగ్గుబాటి మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఆయన్ను అభినందిస్తూ ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే బహిరంగ వేదికపైకి రావడం 30 ఏళ్లలో ఇదే మొదటిసారి. చంద్రబాబు నాయుడు గారు ఎవరైనా కాదన్నా మీ అందరికీ తెలుసు విషయాలు. మేమిద్దరం ఏదైనటువంటి అవన్నీ గతం, ఇక వాటి గురించి అవసరం లేదు. మంచి జరగాలి, మంచిగా ఉండాలి, అందరితోటి బాగుండాలి, అందరూ బాగుండాలి అని కోరుకుంటూ ఆయన చేసేటటువంటి ఆ కృషికి నేను అభినందనలు, మనస్ఫూర్తిగా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఎటువంటి విషయాలు పెట్టుకోకూడదు అనేటటువంటిది నా యొక్క మనస్ఫూర్తిగా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ. థ్యాంక్ యూ దగ్గుబాటి వెంకటేశ్వర గారు. దట్ వాస్ ఎ వెరీ నైస్. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు హెచ్చరికల నేపథ్యంలో టీటీడీ ఈవో, చైర్మన్ ఇరువురు సమన్వయంతో ముందడుగులు వేస్తున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి సమావేశాలు రానున్న రోజుల్లో మరింత పారదర్శకంగా,
ప్రణాళికాబద్ధంగా నిర్వహించేందుకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు కొత్త విధానానికి రూపకల్పన చేయనున్నారు. అనవసరమైన అంశాలతో చాంతాడంత లిస్టు తయారు చేసి బోర్డు సభ్యులు కనీసం అందులో 20% కూడా చర్చించే సమయం లేకుండా రూపొందించే అంశాలకు ప్రాధాన్యత లేకుండా చేయడం కంటే అంశాలను కుదించి సభ్యుల మధ్య చర్చలకు ప్రాధాన్యత ఇచ్చి పారదర్శకమైన విధానాన్ని అవలంబించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ప్రతి సమావేశంలోనూ దాదాపు 250 అంశాలను ఎజెండాలో చర్చల కోసం పెడుతున్నారు. ఇకపై ఇలా కాకుండా కేవలం 40 అంశాలకు లోపుగా అజెండా రూపకల్పన చేయాలని బోర్డు సెల్కు సూచించారు. అంతేకాకుండా బోర్డు సెల్ అధికారులు రూపొందించే అజెండా అంశాలకు సంబంధించి రూపకల్పన కంటే ముందుగానే పాలక మండలి సమావేశం ముందుకు రావాల్సిన అంశాలను స్వయంగా టీటీడీ బోర్డు చైర్మన్తో కార్యనిర్వహణాధికారి భేటీ కావాలని, ఎలాంటి అంశాలను అజెండాలో చేర్చాలనే దానిపై స్పష్టత, అంగీకారానికి వారిద్దరూ రావాలని భావిస్తున్నారు. ఈ తాజా మార్పు పాలక మండలి, అధికార వ్యవస్థల మధ్య మరింత సమన్వయం పెంచుతుందని బీఆర్ నాయుడు ఆశిస్తున్నారు. సాధారణంగా భక్తుల సౌకర్యాలపై, టీటీడీ విధి విధానాలపై ధర్మకర్తల మండలి తీసుకునే నిర్ణయాలు ప్రభావం చూపిస్తాయి. వాటిని అమలు చేసే బాధ్యత అధికారులు తీసుకుంటారు. అయితే ఇప్పటి వరకు టీటీడీ పాలక మండలి సమావేశాలను ఖచ్చితంగా ఎన్ని రోజుల్లోగా నిర్వహించాలి అనే అంశంపై విధి విధానాలు లేవు. కానీ మాసానికోసారి తప్పనిసరిగా ధర్మకర్తల మండలి భేటీ అవ్వాలి అనే సాంప్రదాయం కొనసాగుతోంది. అంతకంటే ఎక్కువసార్లు ఒకే నెలలో నిర్వహించకూడదు అనే నిబంధన ఏదీ లేదు. టీటీడీ అవసరాలు, భక్తుల మౌలిక సదుపాయాలు అప్పటికప్పుడు ఎప్పుడు తలుచుకున్నా అప్పుడే సమావేశాలు నిర్వహించే అధికారం ధర్మకర్తల మండలి చైర్మన్కు ఉంది. దీంతో పాటుగా ధర్మకర్తల మండలి సమావేశానికంటే ముందుగా సమావేశంలో చర్చించాల్సిన అంశాలపై ఒక సమగ్రమైన నోట్ టీటీడీ బోర్డు సెల్ రూపొందిస్తోంది. పరిస్థితులకు అనుగుణంగా ఏ అంశాలు అయితే ఎక్కువ ప్రాధాన్యత వహిస్తాయో వాటిపై బోర్డు నిర్ణయాలు అవసరమో అనే దిశగా బోర్డు సెల్ ఎజెండా రూపొందిస్తుంది. అయితే ఈ బోర్డు సెల్ రూపొందించే ఎజెండా అంశాలపై బోర్డు చైర్మన్కి కానీ, టీటీడీ కార్యనిర్వహణాధికారికి కానీ ముందుగా తెలియకపోవడం కొంత సమన్వయ లోపం ఏర్పడుతోందని గుర్తించారు. ఈ లోపాన్ని సరిదిద్దుకునేందుకు బోర్డు సమావేశాల కంటే ముందుగా కార్యనిర్వహణాధికారి, పాలక మండలి చైర్మన్ ఇద్దరూ భేటీ అయిన తర్వాత ఎజెండా రూపకల్పనకు ఆమోదం తెలపాలని భావిస్తున్నారు. టీటీడీ అన్నదానం మెనూలో టీటీడీ మసాలా వడను నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ సందర్భంగా నా మనసులో ఒక ఆలోచన వచ్చింది, ఇంకొక పదార్థం పెడితే బాగుంటుందని. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళడం, వారు వెంటనే ఆమోదించడం, ఆ తర్వాత అధికారులతో చర్చించి బోర్డు సమావేశంలో ప్రవేశపెట్టి అందరి ఆమోదయోగ్యంతో ఈరోజు మసాలా వడ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకున్నాం. అదేవిధంగా ఈరోజు కార్యరూపం దాల్చింది. దీనికి జనవరి 20వ తారీఖు నాడే ట్రయల్ రన్ వేశారు మన అధికారులు. అది బాగా సక్సెస్ అయింది, చాలా రుచికరంగా ఉందని చెప్పేసి ఫీడ్బ్యాక్ వచ్చింది. దానికి అనుగుణంగానే కొంత సమయం పట్టింది, ఎందుకంటే అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. వంట కావాల్సిన ముడి సరుకులు అయితేనే ఉంది, దానికి కావాల్సిన సిబ్బంది అయితేనే ఉంది, అవన్నీ సమకూర్చుకోవటం. ఈ రోజు నుంచి 35,000 మందికి వడలు సప్లై చేయాలని అనుకుంటున్నారు. ఇక దీన్ని ఇంకా పెంచి అందరికీ అందుబాటులో తెచ్చేదానికి మన అధికారులు కృషి చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ఈ కార్యక్రమంలో భాగస్తులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇది మంచి పరిణామం. భక్తులందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు. ఇదే విధంగా కొనసాగుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఓం నమో వెంకటేశ్వర. It is Tarigonda Vengamamba Annaprasadam complex. Number of people have their breakfast, lunch and dinner. So previously there used to be a lot of complaints on the quality of the Annaprasadam, different items supplied. So Honorable CM Sri Nara Chandrababu Naidu Garu directed us that we should give highest priority to the quality of Annaprasadams given to the devotees. So as per that, we have taken number of steps to improve the quality. So basically starting with the quality of the ingredients which are procured.
అలిపిరి కాలిబాట్న విషసర్పాలు భక్తులను భయాందోళనకు గురిచేస్తున్నాయి. శేషాచలం అటవీ ప్రాంతం. ఈ అడవి ఎన్నో జంతు జాతులకే కాదు, అరుదైన వృక్ష సంపదకు నిలయం. మరెన్నో సర్ప జాతులు, విష సర్పాలు ఉన్న బయోస్పియర్ రిజర్వ్ ఫారెస్ట్లో తరచూ భక్తులకు దర్శనమిస్తున్న పాములు బుసలు కొడుతున్నాయి. తిరుమలలోనే కాకుండా తరచూ తిరుమల నడక మార్గాల్లోనూ భక్తులకు కనిపిస్తున్న విష సర్పాల నుంచి ఇప్పటిదాకా ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోయినా పాములు మాత్రం భక్తులను బెదరగొడుతున్నాయి. తిరుమల వెంకన్న దర్శనం కోసం కొండకు వచ్చిన భక్తులకు 3 చోట్ల పాములు దర్శనమిచ్చాయి. అలిపిరి నడక మార్గంలో గాలిగోపురం వద్ద షాప్ నెంబర్ 2లో 6 అడుగుల నాగుపాము బుసలు కొట్టడాన్ని భక్తులు, స్థానికులు గమనించారు. మరోవైపు అక్కడే ఉన్న టీటీడీకి చెందిన ఎలక్ట్రీషియన్ రూమ్లోనూ మరో 6 అడుగుల జర్రిపోతు కంటపడింది. ఈ 2 పాములను గుర్తించిన భక్తులు, దుకాణదారులు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న ఆయన 2 పాములను బంధించాడు. ఈలోపే మరో పాము భక్తుల కంటపడింది. తిరుమల సేవా సదన్ పక్కనే ఉన్న కళ్యాణ వేదిక వద్ద 6 అడుగుల నాగుపామును గుర్తించిన భక్తులు టీటీడీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడు సేఫ్గా ఆ పామును కూడా పట్టుకున్నాడు. 3 పాములను శేషాచలం అడవి ప్రాంతంలో వదిలిపెట్టడంతో భక్తులు ఊపిరి పీల్చుకున్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ప్రస్తుతం సమాజంలో ప్రేమ వివాహాలు ఎక్కువ సంఖ్యలో జరుగుతున్నా కొన్ని చోట్ల మాత్రం ప్రేమ పెళ్లిళ్లు విషాదంగా మారుతున్నాయి. ముఖ్యంగా తల్లిదండ్రులు పిల్లల ప్రేమను అంగీకరించకపోవడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పెద్దలు ఒప్పుకోలేదని ప్రేమికులు ఆత్మహత్యలు చేసుకోవడమో, లేక తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని వేరే కులం యువకుడిని వివాహం చేసుకున్నారని ఆగ్రహించే పెద్దలు వారిపై దాడికి తెగబడడం లాంటి ఘటనలు తరచూ చోటు చేసుకుంటూ ఉన్నాయి. తాజాగా చిత్తూరు జిల్లా కుప్పంలోనూ అలాంటి దారుణమే చోటు చేసుకుంది. కూతురు తమకు ఇష్టం లేని పెళ్లి చేసుకుందని ఓ తండ్రి కూతురుతో పాటు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న అబ్బాయిపై కూడా కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గుడిపల్లి మండలం అగరం కొత్తూరుకు చెందిన కౌసల్య చంద్రశేఖర్ వారం రోజుల క్రితం పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే వారి పెళ్లి అయిపోయిన తర్వాత భవిష్యత్తులో గొడవలేం లేకుండా తమ వాళ్లతో మాట్లాడాల్సిందిగా ప్రేమ జంట గ్రామ పెద్దలను ఆశ్రయించారు. వారి ప్రేమ పెళ్లి వ్యవహారంపై పెద్దల సమక్షంలో పంచాయతీ నిర్వహించారు. ఈ మేరకు కౌసల్య చంద్రశేఖర్తో పాటు కౌసల్య తండ్రి శివప్పను కూడా పంచాయతీకి పిలిపించారు. కుప్పంలోని R&B గెస్ట్ హౌస్లో రాజీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ కూతురి ప్రేమ వివాహం చేసుకోవడం ఇష్టం లేని శివప్ప పెద్దల సమక్షంలోనే కత్తితో కౌసల్య చంద్రశేఖర్లపై ఒక్కసారిగా దాడికి దిగాడు. ఈ ఊహించని ఘటనతో అంతా షాక్ అయ్యారు. అసలు అక్కడ ఏం జరుగుతుందో అర్థం చేసుకునేలోపే శివప్ప ప్రేమ జంటపై కత్తిపోట్ల వర్షం కురిపించాడు. శివప్పను ఆపే ప్రయత్నంలో మరో 2 కూడా కత్తి గాయాలకు గురయ్యారు. అయితే ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన కౌసల్య చంద్రశేఖర్లను చికిత్స కోసం దగ్గరలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. ఒక పెళ్ళైన జంట 2 మేజర్సే. వాళ్ళు 2 కూడా మన కుప్పం టౌన్లో BRD హాస్పిటల్ దగ్గర ఉన్నారని సమాచారంతో అమ్మాయి వాళ్ళ ఫాదర్, వీళ్ళంతా కూడా ఏ కొత్తపల్లి విలేజ్ గుడిపల్లి మండలం, అమ్మాయి వాళ్ళ ఫాదర్కి తెలిసి ఇన్ఫర్మేషన్ తెలిసి వాళ్ళు వెళ్ళి మ్యారేజ్ చేసుకుని వచ్చారని తెలిసి వాళ్ళతో మాట్లాడడానికని వచ్చి అమ్మాయిని పక్కకు పిలిచి తీసుకొని వెళ్దామని ట్రై చేశారు. ఈ జరిగే టైంలో అమ్మాయి రానని చెప్పడంతో ఇమీడియట్గా తను ముందరగానే తెచ్చుకున్న ఒక కత్తితో దాడి చేసి అమ్మాయిని, అబ్బాయిని మరియు అబ్బాయికి సంబంధించిన మరొక 2 బంధువులను కూడా అటాక్ చేసి దారుణంగా కత్తితో పొడవడం జరిగింది. బట్ అదృష్టవశాత్తు 3కి తీవ్ర గాయాలైన దగ్గరలోనే హాస్పిటల్కి అందరూ చేరవేయడం ద్వారా ఇమీడియట్గా సిబ్బంది అంతా కూడా అవైలబిలిటీ ఉండడంతో అందులో సీరియస్గా ఇంజూరీ అయిన వాళ్ళకి ఆపరేషన్ చేయడం జరిగింది. అండ్ వెంటనే ఐసీయూలో వాళ్ళని ఉంచి ఇమీడియట్గా వాళ్ళకి కావాల్సిన అత్యవసర చికిత్స అందించడం జరిగింది. దీనివలన అందరూ కూడా ప్రజెంట్ అవుట్ ఆఫ్ డేంజర్లో ఉన్నారు. బట్ మరి కొంతకాలం వాళ్ళని అబ్జర్వేషన్లో ఉంచడం జరుగుతుంది. అలానే ఎవరైతే సరే ఈ ఫాదర్ ఉన్నారో వాళ్ళని పట్టుకోవడానికి టీమ్స్ మనం పంపించడం జరిగింది. ఇది కేవలం పెళ్ళి ఇష్టం లేకపోవడం వలన నెక్స్ట్ దాని గురించి తప్పితే మరి ఎటువంటి వేరే కారణాలు లేవు. పిల్లలపై జరుగుతున్న లైంగిక వేధింపులను నివారించేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ విభాగం ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ప్రభుత్వ రొయా హాస్పిటల్లోని చిన్నపిల్లల వార్డులో ఉపాధ్యాయులకు, ఎంఈఓలకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బందిచే అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి డిఎంహెచ్ఓ బాలకృష్ణ నాయక్, రుయా సూపరింటెండెంట్ రవిప్రభు ముఖ్య అతిథులుగా విచ్చేసి ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పిల్లలు దైవంతో సమానమని, అటువంటి పిల్లలపై లైంగిక వేధింపులు, అత్యాచారాలు జరగడం బాధాకరమని, వాటిని నిలువరించేందుకు మండల విద్యాశాఖ అధికారులకు, ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు ఏర్పాటు చేశారు. శిక్షణ పొందిన ఉపాధ్యాయులు పాఠశాలలో పిల్లలకు చైల్డ్ సెక్షువల్ అబ్యూస్పై పిల్లలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈరోజు ఈ చైల్డ్ అబ్యూస్, సెక్సువల్ అబ్యూస్ మీద వర్క్షాప్ కూడా డీటెయిల్గా మన టీఓటీస్ ఉన్నారు. సో టీఓటీస్ కూడా దీని మీద ఎసెన్షియల్ ఇంటర్వెన్షన్ స్కిల్స్ ఫర్ వర్కింగ్ విత్ చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ మీద డీటెయిల్గా ఇక్కడ వచ్చిన ట్రైనర్స్లందరికీ టీఓటీలు ట్రైనింగ్ ఇస్తారు. సో మీరు కూడా వెళ్ళి అక్కడ పబ్లిక్లో అయితే, కమ్యూనిటీలో అయితే ఏమి, తర్వాత స్కూల్స్లో అన్ని చోట్ల కూడా మనము అవేర్నెస్ చేయగలిగితే దీనికి మనము నివారణ చేయగలము. సో అందుకోసమని మీరు అందరూ దీన్ని మనం ఈరోజు ట్రైనింగ్లో అందరూ బాగా విని నేర్చుకొని పోయి మనం ఇంప్లిమెంట్ చేయాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ. సివియర్ పనిష్మెంట్స్ మన కోర్టు వారు అలాగే మన గవర్నమెంట్ వారు విధిస్తున్నారు. దాంతోపాటు ఒక రకమైన అవగాహన కూడా పెంచాలి పేరెంట్స్లో కూడా. అలాగే ప్రత్యేకంగా ఈ క్రైమ్ ఎవరైతే చేశారో వాళ్ళకి ప్రత్యేకంగా మెంటల్గా వాళ్ళకి ఈ పర్వర్షన్స్ ఉన్నాయా, వాళ్ళకి మెంటల్ స్టేటస్ ఎలా ఉంది, దాని మీద కూడా మనం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి సైకాలజిస్టులు అలాగే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఇందులో ఆల్రెడీ ట్రైన్ అయిన వాళ్ళు ఈరోజు సమావేశం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసే అర్హత మాజీ సీఎం జగన్ కు లేదని బీజేపీ తిరుపతి జిల్లా అధ్యక్షుడు సామంచి శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో గురువారం మీడియా ముందు బీజేపీ నాయకులు నవీన్ కుమార్ రెడ్డి, వరప్రసాద్, పొన్నగంటి భాస్కర్, డాక్టర్ శ్రీహరిరావు తదితరులతో కలిసి సామంచి శ్రీనివాస్ మాట్లాడారు. రికార్డు స్థాయిలో దేశ రాజకీయ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ గెలుపును కైవసం చేసుకున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి అవహేళన చేస్తున్నటువంటి మాటలు ఏవైతే ఉన్నాయో అది తీవ్రంగా అభ్యంతరకరము. భారతీయ జనతా పార్టీ దాన్ని గర్హిస్తుంది. ఎందుకంటే తాను పోటీ చేసిన 2 చోట్ల ఓడిపోయి గెలిచిన ఒక ఎమ్మెల్యే నువ్వు పీక్కున్నా కూడా, లాక్కున్నా కూడా, నువ్వు పెట్టిన అవమానాలు ఎదుర్కొని ఒడిదుడుకులకు ఎదురొడ్డి నిలబడి కష్ట నష్టాల కోర్చి ప్రజల పక్షాన నిలబడి నీ అరాచకాలను ఎదుర్కొని నేను అధఃపాతాళానికి తొక్కేస్తానని శపథం చేసి 100% స్ట్రైక్ రేట్తో అధికారంలోకి వచ్చి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన పవన్ కళ్యాణ్ గారు ఇవాళ తాను నిర్వర్తిస్తున్నటువంటి శాఖలను సమన్వయంతో సమర్థంగా నిర్వర్తిస్తూ ఏజెన్సీ ప్రాంతాల్లో పర్యటిస్తూ నువ్వు దోచుకున్న దారి మళ్లించిన సర్పంచుల యొక్క అకౌంట్లలో నిధులను సర్పంచులకు గౌరవాన్ని ఇస్తూ నిధులిచ్చి విధులిచ్చి సర్పంచులను గౌరవిస్తున్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి గురించి జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆయన యొక్క మానసిక స్థితికి అద్దం పడుతుంది. మరి కార్పొరేటర్ స్థాయికి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని మాట్లాడిన నువ్వు మరి ప్రజలు ఇచ్చినటువంటి అధికారాన్ని నువ్వేం చేసావు? ఈరోజు బయట కూర్చొని పేపర్లో వాళ్ళతో ప్రెస్లో, అది కూడా మీకు కావాల్సిన ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ ఈరోజు పక్కదారి పట్టించి మంచి పరిపాలన ఇవ్వాలని ముఖ్య ఉద్దేశంతో ప్రజల కాష్టం ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చేయకూడదని చెప్పని తీసుకొచ్చిన పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ఇది మీకు తగదు. ఖచ్చితంగా దానికి తగిన బుద్ధి ఆల్రెడీ ఇప్పుడు 11 మంది ముందు వచ్చారు. ఇంకా రాబోయే రోజులు అది కూడా రాదు. ఒకవేళ మీకు రాకపోతే, ప్రతిపక్షం లేకపోతే నేను ఓడిపోయినా కూడా నాకే ఇవ్వండి ప్రతిపక్షం అని వచ్చినా కూడా ఆశ్చర్యపోవాలి. ఎందుకంటే ప్రతిపక్ష నాయకుడు ఎవరు లేరు కాబట్టి నేనే ప్రతిపక్ష నాయకుడు అని వస్తావు. అక్కడ అది కూడా తెలుసుకొని ప్రవర్తించాలి. కానీ వీధి కుళాయిల వద్ద మహిళలు మాట్లాడేలా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి మతి భ్రమించినట్లు మాట్లాడడం హాస్యాస్పదమని జనసేన పార్టీ మహిళా నేత ఆకేపాటి సుభాష్ని విమర్శించారు. మళ్ళీ అధపాతాళానికి తొక్కుతా జగన్మోహన్ రెడ్డి అన్నాడు, తొక్కేశాడు, 11తో మిగిల్చాడు. ఇప్పుడు మళ్ళీ నువ్వు దత్తపుత్రుడని మొదలు పెట్టావనుకో, ఈసారి తంతే కూడా నీకు 0 కూడా మిగలకుండా పోతుంది. నువ్వు కూడా మీ నాయనలా గల్లో కలిసిపోతావు. ఇది మాత్రం నిజం. మళ్ళీ ఏదో అన్న పాపం ఏంది కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ అని. మరి నువ్వేంది నాయన?
నువ్వు ఉప్పల్ బాలుకి ఎక్కువ, ఉప్పల్ బాలు తెలుసు కదా, ఉప్పల్ బాలు అంటే నాకు చాలా ఇష్టం. ఉప్పల్ బాలుకి ఎక్కువ, కేఏ పాల్కు తక్కువ, శ్రీరెడ్డికి ఎక్కువ, రోజారెడ్డికి తక్కువ, పేర్ని నానికి ఎక్కువ, అవినాష్ రెడ్డికి తక్కువ. నీ గురించి చెప్పాలంటే చెంచల్గూడకి ఎక్కువ, అండమాన్కి తక్కువ. ఇంకా నీ గురించి కోకొల్లలు చెప్పొచ్చు. జగన్మోహన్ రెడ్డి మాట్లాడేటప్పుడు మనం నోరు జాగ్రత్తగా పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది. తిరుపతి నగరంలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాల ఏర్పాటుకు పక్కాగా ప్రణాళికలు సిద్ధం చేయాలని స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య అధికారులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ నిధులతో నగరంలో జరుగుతున్న సిటీ ఆపరేషన్ సెంటర్, ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్, డిజైన్ స్టూడియో, గ్లో గార్డెన్, గరుడ వారధి తదితర ప్రాజెక్టుల పనుల పురోగతిపై ఆయా ప్రాజెక్టుల ప్రతినిధులు స్మార్ట్ సిటీ అధికారులతో గురువారం సాయంత్రం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మేనేజింగ్ డైరెక్టర్ మాట్లాడుతూ ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నగరంలో ఏర్పాటు చేయనున్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేసేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. ముఖ్యంగా పోలీసు, హెల్త్, ప్రణాళికా విభాగం అధికారుల పర్యవేక్షణలో ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సిటీ ఆపరేషన్ సెంటర్లో అన్ని విభాగాలకు ఇబ్బంది లేకుండా ప్లాన్ ప్రకారం గదులు కేటాయించాలని అన్నారు. అలాగే గడువులోపు పూర్తి నాణ్యతతో నిర్మాణాలు పూర్తి చేయాలని అన్నారు. డిజైన్ స్టూడియో ద్వారా విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని అన్నారు. గ్లో గార్డెన్ పనులు త్వరగా పూర్తి చేయాలని అన్నారు. గరుడ వారధిలో పెండింగ్లో ఉన్న పనులు గడువులోపు పూర్తి చేయాలని అన్నారు. ఈ సమావేశంలో స్మార్ట్ సిటీ జనరల్ మేనేజర్ చంద్రమౌళి, సూపరింటెండెంట్ ఇంజనీర్ శ్యామ్ సుందర్, ఈఈ రవి, డిఈలు రాజు, మహేష్, మధు, డీసీపీ మహాపాత్ర, ఏసీపీ బాలాజీ, ఏఓ రాజశేఖర్, సిఎఫ్ఓ మల్లికార్జున, వివిధ ప్రాజెక్టుల ప్రతినిధులు పాల్గొన్నారు. తిరుపతి నగరంలోని అన్నమయ్య కూడలి వద్ద తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ నిర్మిస్తున్న తుడా టవర్స్కి మార్చి 8వ తేదీ నుండి వేలం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య తెలిపారు. గురువారం ఉదయం నిర్మాణంలో ఉన్న తుడా టవర్స్ని ఇంజనీరింగ్ అధికారులతో పరిశీలించి వేలం నిర్వహణపై తుడా కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యక్షులు ఎన్ మౌర్య మాట్లాడుతూ తిరుపతి నగరంలోని రాయల్ చెరువు రోడ్లో తిరుపతి పట్టణాభివృద్ధి సంస్థ తుడా టవర్స్ ప్రజలందరికీ అందుబాటులో ఉండేలా 3.6 ఎకరాల స్థలంలో నిర్మిస్తున్నామని అన్నారు. ఇందులో గ్రౌండ్ ఫ్లోర్తో పాటు 13 అంతస్తులలో తుడా టవర్స్ నిర్మాణం జరుగుతోందని అన్నారు. గ్రౌండ్ 1వ అంతస్తుల్లో 27 దుకాణాలతో వాణిజ్య సముదాయాలు, 2, 3, 4 అంతస్తులలో ఆఫీసుల వినియోగానికి, మిగిలిన అంతస్తుల్లో నివాస యోగ్యంగా 2, 3, 4 బెడ్రూమ్ ఫ్లాట్స్ నిర్మిస్తున్నామని తెలిపారు. నివసించేందుకు 230 ఫ్లాట్లు ఉంటాయని, అందులో 46 డబుల్ బెడ్రూమ్స్, 152 ట్రిపుల్ బెడ్రూమ్స్, 32 4 బెడ్రూమ్స్ ఫ్లాట్స్ ఉంటాయని అన్నారు. మార్చి 8వ తేదీ 2, 3 అంతస్తులకు, 9వ తేదీ 4, 5 అంతస్తులకు, 10వ తేదీ 6, 7 అంతస్తులకు, 11వ తేదీ 8, 9 అంతస్తులకు, 12వ తేదీ 10, 11 అంతస్తులకు ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు, మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు వేలం నిర్వహిస్తామని అన్నారు. ఈ తుడా టవర్స్ నగరం మధ్యలో ఉండటం వలన ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ఈ పరిశీలన సమావేశంలో కార్యదర్శి వెంకటనారాయణ, సూపరింటెండెంట్ ఇంజనీర్ కృష్ణారెడ్డి, ఈఈ రవీంద్ర తదితరులు ఉన్నారు. తిరుపతి రూరల్ మండలం పరిధిలోని నాయుడుపేట చిత్తూరు జాతీయ రహదారి ప్రక్కన ఉన్న ఓటేరు చెరువును ఆక్రమించుకున్న వారిపైన ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా కలెక్టరేట్కు కూతవేటు దూరంలో స్థానిక చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని నివాసం పక్కనే తరతరాలుగా త్రాగునీరు అందించే ఓటేరు చెరువును ఆక్రమించుకుంటున్న అధికార యంత్రాంగం ఏ విధంగా పనిచేస్తున్నదో మన అందరికీ తెలుస్తున్నదని సిపిఎం నాయకులు ఎద్దేవా చేశారు. ఆక్రమణకు గురైన ఓటేరు చెరువును స్థానిక ప్రజలతో కలిసి సిపిఎం నాయకులు, ప్రజా సంఘాల నాయకులు కలిసి పరిశీలించారు. ఈరోజు ఈ చెరువులను కాపాడాలని చెప్పని గతంలో కోర్టుకు సంబంధించినటువంటిది తీర్పులు ఉన్నాయి. అదేవిధంగా సుప్రీంకోర్టు కూడా ఈ చెరువులన్నీ కూడా కాపాడాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది, హైకోర్టు తీర్పునిచ్చింది, గ్రీన్ ట్రిబ్యునల్ తీర్పులు ఇచ్చినాయి. ఈ చెరువులన్నిటి కూడా కాపాడుకోవాలి. భవిష్యత్తు యొక్క నిర్మాణానికి సంబంధించినటువంటిది, ఇది మంచినీళ్ళకి సంబంధించినటువంటిది. ఇప్పుడు ఆ మంచినీళ్ళన్నీ కూడా అడుగంటిపోతా ఉన్నాయి. నీళ్ళన్నీ కూడా ఇట్లాంటి చెరువులన్నీ పూర్తి చేయడం ద్వారా ఈరోజు తాగడానికి కూడా నీళ్ళు లేనటువంటి పరిస్థితి ఏర్పడిపోతా ఉన్నాయి. కాబట్టి ఈ చెరువులన్నిటి కూడా కాపాడాలని చెప్పని సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇప్పటికి కూడా ఈ ఓటేరు చెరువును కనుక రక్షించకుండా పోతే రేపు రాబోయే కాలంలో ఈ ప్రాంతంలోనే ఏదైతే పూడ్చినారో ఇక్కడ మేము గుడిసెలేసి ఇవన్నీ కూడా పేదలకు సంబంధించినటువంటిది ఇల్లు అయిపోతాం. ఒకవైపు
తెలంగాణలో హైడ్రా ఏర్పాటు చేసి పెద్ద ఎత్తున ఈ చెరువుల ఆక్రమణ తొలగిస్తూ ఉంటే అవన్నీ చూసి నేర్చుకోరా అని చెప్తున్నా. కోతవేడు దూరంలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఉంటాడు, ఇక్కడ వచ్చి ఆక్రమణ జరుగుతూ ఉంటే కళ్ళప్పుకి చూస్తున్నాడా? ఏమండి మీకు తెలియదా? ఇది ఎవరిదని తెలియదా? ఈరోజు 360 సర్వే నెంబర్లో 6 ఎకరాల 76 సెంట్లు, అదే రకంగా 376 సర్వే నెంబర్లో దాదాపు 12 ఎకరాల 40 సెంట్లు, 377లో దాదాపు 18 ఎకరాల 24 సెంట్లు, ఈరోజు మొత్తం కలిపి 36 సెంట్లు 36 ఎకరాలు ఈ భూమిని ఈరోజు ఆక్రమించుకొని మొత్తం కూడా సొమ్ము చేసుకోవాలని చూడటం చాలా శోచనీయం. తిరుపతి రూరల్ ఓటేరు చెరువును కబ్జా చేస్తున్న భూ కబ్జాదారులపై క్రిమినల్ కేసు నమోదు చేయాలంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. ఈవేళ ఓటేరు చెరువులో భూ కబ్జాదారులు ఆక్రమించుకుంటా ఉన్నారు. దాన్ని రాత్రిపూట కొంచెం జేసీబీలు, ఇటాచులు మరి ఉన్నటువంటి టిప్పర్లు పెట్టి చెరువు మొత్తం పూడుస్తూ ఉన్నారు. మేము ఈవేళ సిపిఐగా దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఒక ఓటేరు చెరువే కాదు, తిరుపతి పట్టణంలో ఉన్నటువంటి చెరువులన్నీ కూడా భూ ఆక్రమణ జరిగింది. ఈవేళ ఓటేరు చెరువు మేము 6 నెలల క్రితమే ఉన్నటువంటి జిల్లా కలెక్టర్ గారికి మెమరాండం ఇచ్చాం. 3 నెలలకు ముందు మళ్ళా మెమరాండం ఇచ్చాం. ఎంఆర్ఓ గారిని కలిసినప్పుడల్లా అది ప్రభుత్వ భూమి వాస్తవేం చెప్తా ఉన్నారు. మరి భూ కబ్జాదారులు కొంతమంది ఈ భూమి మాకు కోర్టులో అయి ఉండదని చెప్పేసి తప్పుడు రికార్డులు చూపించి భూమిని మొత్తం కూడా 100 కోట్ల ప్రభుత్వ భూమిని ఆక్రమించాలని చెప్పేసి చూస్తూ ఉన్నారు. ఒక పక్క ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా న్యాయ సేవ అధికారిక సంస్థ కార్యదర్శి సీనియర్ సివిల్ జడ్జ్ ఎంఎస్ భారతి తెలిపారు. ఈ నెల మార్చి శనివారం లోక్ అదాలత్ జరుగుతుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ జరుగుతాయి. ఈ లోక్ అదాలత్ బెంచెస్ డిస్ట్రిక్ట్ లెవెల్లో, మండల లెవెల్లో, నేషనల్ వైడ్, ఏపీ లెవెల్లో కూడా జరుగుతాయండి. ఈ చిత్తూరు డిస్ట్రిక్ట్లో టోటల్గా మేము 32 బెంచ్లు ఏర్పాటు చేశామండి. జరిగింది యాక్చువల్గా లోక్ అదాలత్ అనేది ఏంటంటే ఫస్ట్ లోక్ అదాలత్ ఈస్ నథింగ్ బట్ సెటిల్మెంట్ అండి. ఒక చిన్న ఇష్యూ కూడా ఏదైనా అయితే దానివల్ల ఎఫ్ఐఆర్ రిజిస్ట్రేషన్ అయ్యి కోర్టులో కేసులు పడిపోతుంటాయి. తర్వాత సివిల్ కేసులు కూడా ఏ కేసులు అయినా కానీ సివిల్ కావచ్చు, క్రిమినల్ కావచ్చు, 10-15 సంవత్సరాల వరకు ఎటువంటి డెసిషన్ ఏమీ ఇవ్వకుండా ఎటువంటి డెసిషన్స్ ఇవ్వకపోయేసరికి ఇరు పక్షాలు ఇష్టపడి సెటిల్మెంట్ చేసుకునేదే ఈ లోక్ అదాలత్. 8వ తేదీన జరగబోవు మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం ప్రజా కళావేదిక ఆధ్వర్యంలో తుడా కార్పొరేషన్ శ్రీదేవి కాంప్లెక్స్లో పనిచేసే కాంట్రాక్ట్ సులభ కార్మికులను ఘనంగా సన్మానించారు. తిరుపతి ప్రెస్ క్లబ్లో సీనియర్ జర్నలిస్ట్ అలవ జైపాల్ మాట్లాడుతూ ఎక్కడ స్త్రీమూర్తి పూజింపబడుతుందో అక్కడ దేవతలు కొలువై ఉంటారని కొనియాడుతూ గుర్తు చేశారు. అందుకే స్త్రీమూర్తులను మహిళా దినోత్సవ సందర్భంగా సన్మానిస్తున్నామన్నారు. ఇంట్లో సమస్యలకు మన సలహాలు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉంటారు. బయట సమస్యలకి మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సమస్య అనేది అన్ని యాంగిల్స్లోకి వెళ్ళిపోతుంది. అది మంచి సమస్య కావచ్చు, చెడ్డ సమస్య కావచ్చు. మన మహిళలకు మనమే ఆడదానికి ఆడదే శత్రువు అనే నానుడి మీ అందరికీ తెలుసు. ఆడదానికి ఆడదే శత్రువు కాదు, రక్షణ అనేది మనం క్రియేట్ చేసుకోవాలి. ఒక మన తోటి ఎంప్లాయీకో తోటి మనిషికి అది చిన్న కావచ్చు, పెద్ద కావచ్చు, ఆల్ ఆర్ ఉమెన్. ఆ దృక్పథంతో ఆలోచించి వాళ్ళకి మంచి చేయాలి, కానీ మనం వాళ్ళని ఇబ్బంది పడకూడదు. సమస్యని సామరస్యంగా కూడా చూసుకోవడానికి చూడాలి. కాబట్టి ఇది ఈ విషయంలో మనము మహిళలుగా ఏం చేయాలో ఏం చేయకూడదు మేడం గారు చాలా చక్కగా చెప్పారు. కాబట్టి మేడం గారిని ప్రత్యేకంగా ఈ కార్యక్రమానికి ఆహ్వానించడానికి కారణం కూడా అది. డాక్టర్ గారు మరి ఇచ్చే సలహాలు సూచనలు విలువైనవిగా ఉంటాయి. మేడం గారు రమ్మని చెప్పడం, అయితే మేడం గారు రాలేని పరిస్థితి అయినా అంత సమయంలో ఆ కొద్ది సమయంలో మళ్ళా వచ్చి మిమ్మల్ని మీకు కలిగిన అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఉదయం సారాలుగా చేశారు. ఇప్పుడు ఈ 5 మందికి మా మేడం చేతుల మీద కలగడం కూడా ఒక అదృష్టంగా నేను భావిస్తున్నాను. తిరుపతి జిల్లా మహిళా మోర్చా ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ మహిళలకు పెద్దపీట వేస్తున్నారని, మహిళల యొక్క అభ్యున్నతికి వారిని సాధికారత దిశలో ముందుకు నడిపే విధంగా ప్రవేశపెట్టిన అనేక రకాలైన పథకాలను, సంస్కరణల గురించి మరియు మహిళలు నిరంతరం వారి కుటుంబానికి, సమాజానికి అన్ని రంగాలలో వారి యొక్క ఆవశ్యకతను రజక కార్పొరేషన్ చైర్పర్సన్ సావిత్రి వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాసులు,
జిల్లా మహిళా అధ్యక్షురాలు వేదవతి, పలువురు ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్నారు. అదే ఒక అత్త, అమ్మ ఇంకా సామాన్లు తోమలేదమ్మా, టైం అయింది. మా అత్త నన్ను బూతు తిట్టింది. అక్కడ అమ్మాయి, ఇక్కడ అత్త. ఎందుకు మనం కంపారిజన్? అమ్మగా భావిస్తే అక్కడ తిట్టిన తిట్లకు మనం చేసుకుంటున్నాం, కానీ మన ఆలోచన విధానం. నేను ఎవరిని తక్కువ చేయట్లేదమ్మా. మన మహిళలకు సంఘంలోన మన మహిళ పేరు కొంచెం బయటికి రావాలి, గౌరవంగా ఉండాలి అంటే మనం మారాలి, మనం మారుదాం. ఎస్, ఈరోజు ఇంత గౌరవ స్థానాన్ని ఇచ్చారు తిరుపతి జిల్లా. మన జిల్లా అధ్యక్షులు వారు మహిళల గురించి చాలా గౌరవంగా చెప్పారు. ఈ గౌరవం ఇక్కడితో ఆగిపోకూడదమ్మా. బయట ప్రపంచం కూడా మహిళల గురించి గొప్పగా మాట్లాడాలి అంటే మార్పు మనలో రావాలి. మన చేతిలోనే ఉంది. గెలుపు ఓటములు కూడా మన చేతిలో ఉంది. కాబట్టి మనల్ని మనం ఎక్కడ ఎవరికి తక్కువ కాదు, తక్కువ కాలేము. మన స్థానం మనదే, మనది ఎవరు ఫిలప్ చేయలేరు. ఎందుకంటే సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సేవలు అమోఘమని చీఫ్ వర్క్షాప్ మేనేజర్ దేవసహాయం అన్నారు. సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ మొదటి వార్షికోత్సవం సందర్భంగా ఉచిత నేత్ర వైద్య శిబిరాన్ని అగర్వాల్స్ కంటి వైద్యశాల, సిఆర్ఎస్ పెన్షనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ వారి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చీఫ్ వర్క్షాప్ మేనేజర్ ఎం దేవసహాయం పాల్గొన్నారు. ఈయనకు అగర్వాల్స్ సిబ్బంది కంటి పరీక్ష చేసిన అనంతరం సిఆర్ఎస్ పెన్షనర్స్కి కంటి పరీక్షలు నిర్వహించి కంటి మందులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జనార్దన్ పాల్గొని సిఆర్ఎస్ పెన్షనర్స్ అసోసియేషన్ వారిని అభినందిస్తూ వీరి సేవ సిఆర్ఎస్ పెన్షనర్స్ మాత్రమే కాకుండా రేణిగుంట మొత్తం విస్తరించాలని వారిని కోరారు. బయట అసోసియేషన్తో కంపేర్ చేస్తే 5-6 ఇయర్స్ సేవతో సమానము. రిటైర్డ్ ఎంప్లాయీస్ యొక్క హెల్త్ను ఉద్దేశించి వారి యొక్క ఎమోషనల్ స్టెబిలిటీ, సంతోషం దాని గురించి, మరి వారి యొక్క ఈ ఫైనాన్షియల్ ఇష్యూస్ గురించి వాళ్ళు అక్కడ కలిగి ఉండి, కన్సర్న్ కలిగి ఉండి, వారి యొక్క బెటర్మెంట్ కోసం మరి హెల్త్ క్యాంపులు, తర్వాత మరి రిక్రియేషన్ సదస్సులు ఇవన్నీ కండక్ట్ చేస్తూ వాళ్ళని ఒక లైవ్లీగా అందరినీ రిటైర్మెంట్ తర్వాత ఏదో ఒక సాలిట్యూడ్లోకి వెళ్ళకోకుండా అంతా కలిసి మరి రిటైర్ లైఫ్ కూడా హ్యాపీగా ఉంచుకోవడానికి తీసుకోవాలి వైద్యంతో పాటు. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం. నేను గత నెలలో ఇక్కడే చూశాను. నారాయణాద్రి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ వైద్య బృందంతో చాలా సౌకర్యాలు చేయించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైనా కూడా ఈ ఆర్థిక ఇబ్బందులు అట్లా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి మేము కూడా మా అసోసియేషన్ తరఫున కొంత ఫీజులు రాయితీలు ఇప్పించేటట్టుగా కూడా మేము తిరుపతిలో ఉన్నటువంటి పంగులూరి సీతమ్మ భూములలో పిఎస్ మాల్ను నిర్మిస్తున్నట్లు ₹1,00,000 అడ్వాన్స్గా ఆర్య వైశ్యులు పామిడి సత్యనారాయణ, కొండూరి మహేష్, మంజునాథ్, శిరీషలు తమ వద్ద వసూలు చేశారని బాధితుడు ఉజ్వల్ సింగ్ ఆరోపించారు. కన్యక ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ పెట్టి ఎటువంటి పర్మిషన్స్ లేకుండా మాల్ కట్టడానికి పునాదులు తీసి మట్టిని కూడా 3 లక్షలకు అమ్ముకున్నారని, అలాగే 600 మంది వద్ద 6 కోట్లు వసూలు చేశారని ఆర్య వైశ్యులపై ఆరోపించారు. దీనిపై యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో తాను ఫిర్యాదు చేయగా వీరిని అరెస్టు చేసి రిమాండ్కి పంపడం జరిగిందన్నారు. పాంప్లెంట్ నాకు చూపించినారా? ఈ పాంప్లెంట్ నాకు చూపించినారు. పాంప్లెంట్లో 7.5 లక్షకే 200 ఎస్ఎఫ్టీ షాప్ ఇస్తుందని చెప్తున్నారా? దీన్ని నేను నైట్ డే కష్టపడుకొని ఆయన దగ్గర వర్క్ చేసి నైట్ డే వర్క్ చేసుకొని ఆయన దగ్గర 2 రూమ్ బుకింగ్ చేసుకున్నారా? యూపీఐతో నేను డబ్బు పంపించింది ఆయనకు. మొత్తం 2 లక్షలు పంపించిన తర్వాత 6 మంత్ ముందు నాకు ఎంటోమెంట్ వాళ్ళు తరపించి తెలిసింది ఇది భూమి వాళ్ళకి సంబంధం కాదు, బయట వాళ్ళకి సంబంధం, దీనికోసం పని ఆపేస్తున్నారా? ఇదంతా చీటింగ్ మొత్తం పని ఆపేసి చీటింగ్ చేసుకున్నారా? ఇంకా నేను రిటర్న్ డబ్బు అడిగితే నేను డబ్బు ఇచ్చేది ఈయన. నేను ఆయన దగ్గర ఒకసారి ఫోన్లు చేస్తున్నా, 2 సార్లు ఆయన ఇంటికి పోతే కూడా నేను డబ్బు అడిగితే ఇచ్చేది లేదా. ఒకసారి ఆయన ఆఫీస్కి పోతే కూడా ఈ ఆఫీస్లో సత్యనారాయణ శెట్టి గారు, శిరీషమ్మ, మహేష్, కొండూరి మహేష్ వాళ్ళ కూతురున్న
నేను పోతే నా దగ్గర ఉండే 70,000 కొట్టుకొని ఇది కూడా లాగేస్తున్నారు ఆయన డబ్బు నా దగ్గర. ఉజ్వల్ సింగ్ కేసు పెట్టగా ఉజ్వల్ సింగ్ పై కూడా డైరెక్ట్గా కూడా వాళ్ళు బెదిరిస్తూ ఉన్నారు. ఈరోజు ఈ సీతమ్మధార ట్రస్ట్కు సంబంధించిన భూములు ఇవి ఈ యొక్క ఆర్యవైశ్యులకు చెందాలి. ఆర్యవైశ్యులు దేశంలో ఉన్న ఎక్కడెక్కడి నుండి వస్తున్నారో వాళ్ళకే చెందాలన్న ఉద్దేశంతో మమ్మల్ని సెక్యూరిటీగా ఇక్కడ పెట్టి ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ ఈ సీతమ్మధార ట్రస్టు విషయంలో ఎవరైనా డబ్బులు కట్టి ఉన్నా, డబ్బులు ఇచ్చి ఉన్నా మేము ఇప్పుడు యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చి ఉన్నాం. కాబట్టి అక్కడికి అందరూ కలిసి వస్తే మరి మీ డబ్బును మీకు మరి ఇప్పి తీసుకెళ్ళడానికి పోలీసు వాళ్ళు మనకు న్యాయం చేస్తామని చెప్పారు. మా డబ్బులు మాకు రాకపోయినా సరే కేసు అన్న పెట్టి మాకు న్యాయం చేస్తామన్నారు. కాబట్టి మాకు ఈ కేసు పెట్టి ఈరోజు ఉజ్వల్ సింగ్తో 2 లక్షల రూపాయలు కట్టించుకొని తనకు బ్లాక్మెయిలింగ్ చేసి బెదిరిస్తున్న వాళ్ళపై ఇంకా ప్రభుత్వము దీనిపై ఒక ప్రత్యేక ఎంక్వైరీ, ఇదంతా ఆల్రెడీ ఎండోమెంట్ ఆధ్వర్యంలో ఉంది, ఎటువంటి పర్మిషన్స్ లేవు, అయినప్పటికీ దీని మీద మోసము దగా జరుగుతూ ఉంది. ఒత్తిడిని అధిగమించి విద్యలో రాణించగలిగితే 10వ తరగతిలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చు అని జిల్లా ఉప విద్యాశాఖ అధికారి బాలాజీ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన 10వ తరగతి పరీక్షలు మార్చి 17 నుండి 30 వరకు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. పరీక్షలు జరిగే సమయంలో సీసీ కెమెరాల పర్యవేక్షణ నడుమ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టడం జరిగిందని అన్నారు. సో అందరూ విద్యార్థులు తల్లిదండ్రులు ముఖ్యంగా తెలియజేయందంటే పరీక్షలన్నిటికీ కూడా ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా చక్కగా పిల్లలందరూ కూడా చదువుపైన శ్రద్ధ పెట్టి విద్యార్థులు తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వాళ్ళకి మంచి పోషక విలువలతో కూడిన ఆహారాన్ని అందించి చక్కగా వాళ్ళకు అన్ని రకాలంటి ఫెసిలిటీస్ కల్పిస్తే చక్కగా పరీక్షలు అంటే భయాన్ని పోగొట్టుకొని చక్కగా పరీక్షలు రాయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షల్లో తేదీల్లో ఎవరు కూడా ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా చూసుకుంటే పరీక్షలు చక్కగా రాయడానికి వీలుంటుందని అందరికీ తెలియజేస్తున్నాం. చదువుల తల్లి సరస్వతి చల్లని దీవెనలతో ఉన్నత చదువులతో పాటు ఉపాధిలో ఎత్తైన శిఖరాలకు ఎదగవచ్చునని, ఆ సరస్వతీ మాతనే వారి పాఠశాలలో ప్రతిష్ఠించుకొని ప్రతిరోజు సరస్వతీదేవి ఆశీస్సులు పొందేలా చేసుకున్నారు. తిరుపతి మంగళం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్ ఫ్రెండ్స్ హైస్కూల్లో బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం ఉదయంలోపు శ్రీ జ్ఞాన సరస్వతీదేవి విగ్రహ ప్రతిష్టాపన, అష్టబంధన, మహాకుంభాభిషేక పూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కే చాతుర్య ఫ్రమ్ పిఎం శ్రీ జడ్పీహెచ్ఎస్ మంగళం ట్రెండ్స్. మా గ్రామంలో ఇంతవరకు సరస్వతి విగ్రహం ఎక్కడ స్థాపించలేదు. మొట్టమొదటిసారి మా స్కూల్లో స్థాపించినందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. సి లేఖన ఫ్రమ్ జడ్పీహెచ్ఎస్ స్కూల్. ఆమె ఆశీస్సులతో మా చదువు మరింత అభివృద్ధి కావాలని కోరుకుంటున్నాము. నా పేరు డి వెంకట్ నిఖిల్. నేను జడ్పీ హై స్కూల్ మంగళం ట్రెండ్స్ చదువుతున్నాను. మంగళం గ్రామంలో ఎక్కడ సరస్వతి విగ్రహం లేదు. మా స్కూల్లో పెట్టినందుకు చాలా ఆనందంగా ఉంది. మాకు చదువు రావాలని రోజు సరస్వతిదేవిని పూజించాను. దాదాపు 1000 మంది చదువుతున్నటువంటి మా పాఠశాలలో సరస్వతి విగ్రహాన్ని పెట్టడం ఎంతో గర్వకారణంగా ఉంది. దీనికి మొట్టమొదటిగా విగ్రహదాత విశ్వనాథుడు గారు చెప్పిన వెంటనే విరాళాన్ని ప్రకటించారు. తర్వాత అత్యధిక మొత్తంలో రీచ్ గ్లోబల్ ఫౌండేషన్ వ్యవస్థాపకులైనటువంటి రమేష్నాథ్ లింగుట్ల గారు సహకారము, మరియు మా పాఠశాల ఉపాధ్యాయులు, పక్కన పాఠశాల ఉపాధ్యాయులు, అనేక మంది దాతల సహకారంతో మాత్రమే ఈ సరస్వతి మందిర నిర్మాణం ఏర్పాటు చేయబడింది. అందుకు దాతలందరికీ పాఠశాల తరఫున ప్రధానోపాధ్యాయులుగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా విలువలతో కూడినటువంటి విద్య అందించాలి అని అంటే సరస్వతీదేవి యొక్క అనుగ్రహం కావాలని కోరుకుంటాం. మరి మా పాఠశాలలో సరస్వతీదేవి విగ్రహం స్థాపించాలని మా ప్రధానోపాధ్యాయులు, అదేవిధంగా కృష్ణమనాయుడు సారు సంకల్ప బలంతో అందరి యొక్క విరాళాలతో ఈరోజు సంపూర్ణంగా విగ్రహ ప్రతిష్టాపన జరగడం, 1000 మంది పిల్లలు నిజంగా విలువలతో కూడినటువంటి విద్యను అందించుకోవడానికి మాకు ఈ జ్ఞాన ప్రదాత జ్ఞాన సరస్వతీదేవి మాకు మంచి మార్గాన్ని, చదువును మాకు కల్పించి పిల్లలంతా కూడా. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి.
24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 88,780 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 8,026 రూపాయలు. వెండి 1 కేజీ ధర 99,300 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 102 రూపాయల 30 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. కేంద్ర మంత్రి జయశంకర్ కు తప్పిన ముప్పు, దాడికి యత్నించిన ఖలిస్తానీలు. 30 ఏళ్ల తర్వాత ఆసక్తికర పరిణామాలు. ఒకే వేదికపై తోడల్లుళ్ళు చంద్రబాబు, దగ్గుబాటి వెంకటేశ్వరరావు. వెంకన్న భక్తులకు తీపి కబురు, అన్నప్రసాదం మరింత రుచిగా, మెనూలో మసాలా వడ. టీటీడీపై దృష్టి సారించిన సీఎం చంద్రబాబు హెచ్చరికలు, సంయమనంతో చైర్మన్ ఈవో. తిరుమల నడక మార్గంలో 3 కోడెనాగులు, దెబ్బకు భక్తులు గజగజ. సీసీ కెమెరాల ఏర్పాటుకు ప్రణాళికలు పక్కాగా చేపట్టండి, అధికారులను ఆదేశించిన స్మార్ట్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ ఎన్ మౌర్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో నెక్స్ట్ విషయంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.